శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి రథసప్తమికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్వామివారు నిజరూప అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. సూర్యనారాయణమూర్తి నిజరూప దర్శనం చూసేందుకు 1,00,000 మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. రథసప్తమి సందర్భంగా తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకునేందుకు అన్ని వసతులు కల్పించామని అంటున్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయ డిప్యూటీ కమిషనర్ రమేష్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. అరసవల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా రథసప్తమి వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఆలయ కమిటీతో పాటు జిల్లా యంత్రాంగాన్ని కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సుమారుగా 1,00,000 మంది కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఆలయ కమిటీ అంచనా వేసింది. దీనికి సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా కూడా మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆహార సదుపాయాలు కానీ లేకపోతే పానీయాలు కానీ మిగతా ఇటువంటి మెడికల్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించి కూడా జిల్లాలో నలుమూలల నుంచి కూడా ఏదైతే నగరం ఉందో శ్రీకాకుళం నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా అదే ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపు మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు కూడా ఎటువంటి రాకపోకలకు ఇబ్బంది లేకుండా కూడా వాహనాలన్నింటి కూడా వేరే మార్గాలు మళ్లిస్తున్నట్టు కూడా జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఈరోజు అంటే సూర్యనారాయణమూర్తి ఆలయంలో ఈరోజు రాత్రి నుంచి జరిగే రథసప్తమి వేడుకలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అరసవల్లి సూర్యనారాయణమూర్తి ఆలయ డిప్యూటీ కమిషనర్ రమేష్ గారు ఉన్నారు. సార్, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎంతవరకు వచ్చింది సార్? ఎప్పటి నుంచి జరగబోతుంది రథసప్తమి? ఎన్ని గంటల నుంచి? జై సూర్యనారాయణ స్వామి నమః. అరసవల్లి గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిది మాఘమాసంలో ఇప్పుడు మరి రథసప్తమి ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తాకి ప్లాన్ చేసాం యంత్రాంగం అంతా. ముఖ్యంగా 16వ తారీఖుని రథసప్తమిని రెడీకరించుకొని అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయం చేస్తూ మరి జిల్లా ఆర్డీఓ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు వారి ఆధ్వర్యంలో మేము సమన్వయం చేసుకుని వాళ్ళందరితోటి సమావేశం ఇప్పటికే 2 పర్యాయములు పూర్తి చేయడం జరిగింది. తదుపరి దేవాలయ ప్రాంగణం అంతా కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్మెంట్ పర్సన్స్, ఆర్డీఓ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరం కూడా ఎక్కడెక్కడ ఏ పాయింట్లు ఏమేమి ప్రజలకి సౌకర్యాలు కల్పించాలన్నది కూడా చూడటం జరిగింది. ముఖ్యంగా మన కోనేరు దగ్గర నుంచి మరి మొదలయ్యి 100 రూపాయల దర్శనము, ఫ్రీ దర్శనము భక్తులు నేరుగా దేవాలయంలో ప్రవేశిస్తారు. అదేవిధంగా డోనర్స్ ఈ దేవస్థానానికి 1,00,000 రూపాయలు దాటి విరాళం ఇచ్చినటువంటి డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డోనర్ పాసు కల్పించడం జరిగింది. వారంతా కూడా ఉదయం 1 గంట నుంచి ఉదయం 7 గంటల లోపు దర్శనం చేసుకుంటారు. వాళ్ళకి ఆ స్లాట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అభిషేకం భక్తులు 12:30 నుంచి ఉదయం 6 గంటల వరకు అభిషేక భక్తులు వస్తారు. వారికి కూడా 500 రూపాయల టికెట్ నిర్వహించాం. ఆ టికెట్స్ అన్నీ కూడా ఆర్డీఓ గారు సమక్షంలో అలాట్ చేసి సంబంధిత బ్యాంకుల్లో ఏర్పాటు చేసాం. అందులో బ్యాంకులో నేరుగా కొనుక్కుని 500 రూపాయల క్యూ లైన్ ద్వారా స్వామివారి అభిషేకాన్ని వీక్షిస్తూ దర్శనం చేసుకుని వెళ్తారు. మరి ఈ రథసప్తమి రోజంతా కూడా స్వామివారి యొక్క నిజరూప దర్శనం భక్తుడికి కల్పించాలనే ఉద్దేశంతో మరి మా అర్చక స్వాములు ఉదయం 12:30 నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి ఉదయం 7 గంటల వరకు వచ్చే భక్తులు, విఐపీలు, ఈ డోనర్స్ అందరూ కూడా దర్శనాలు చేసుకుంటున్నప్పటికీ సామాన్య భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వారికి సపరేట్లో క్యూ లైను, వీరికి సపరేట్ క్యూ లైను, ఎక్కడా కూడా దర్శనం మొత్తం త్రూఅవుట్ రాత్రి 12:30 నుంచి మరలా 16 రాత్రి 11 దేవాలయం ముగించే వరకు కూడా వచ్చిన ప్రతి భక్తుడికి దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మరి దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తుల్లో చిన్నపిల్లలు ఉంటారు, వయోవృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచి మా దేవాలయానికి రావడానికి వారికి ఉచితంగా మరి టాటా మ్యాజిక్లు ఒక బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు కానీ వృద్ధులకు కానీ మరి బటర్ మిల్క్, మంచినీరు సౌకర్యం, బిస్కెట్స్, పాలు దేవస్థానం తరపున ఏర్పాటు చేసాం. అదే చాలామంది స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చిన భక్తులకి పులిహారి కానీ చక్కెర పొంగలు కానీ వాళ్ళు కూడా మజ్జిగి తర్వాత మంచినీళ్ళు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అవి కూడా మేము షార్ట్అవుట్ చేసుకుని వాళ్ళకి కూడా ఏ పాయింట్లో భక్తులు నడుస్తూ ఉంటారో, ఏ పాయింట్లో పార్కింగ్ ప్లేసులు ఉన్నాయి, ఏ పాయింట్లో దర్శనానికి వచ్చే భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా త్రూఅవుట్ క్యూ లైన్ అంతా కూడా వాళ్ళకి ఇవన్నీ అందే విధంగా కూడా ప్రణాళిక ఏర్పాటు చేసాం.
మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కూడా సుమారు 80 మంది వివిధ దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఈవోలు కానివ్వండి, గుమస్తాలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా నియమించి ఉన్నారు కమిషనర్ గారు. అదేవిధంగా రీజనల్ జాయింట్ కమిషనర్ విజయరాజు గారిని కాకినాడ నుంచి మాకు స్పెషల్ ఆఫీసర్గా నియమించి ఉన్నారు. వీళ్ళందరి యొక్క సమన్వయంతో, వివిధ శాఖల యొక్క అధికారుల సమన్వయంతో, మరి జిల్లా యంత్రాంగం ఎస్పీ గారు, మరి జిల్లా కలెక్టర్ గారు, ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు ఈ రథసప్తమికి? నైట్కి క్రౌడ్ ఎక్కువ, అంటే భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా సుమారు 1,00,000 దాటి భక్తులు వస్తారన్న ఉద్దేశంతో దానికి సమానంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అన్ని డిపార్ట్మెంట్ పర్సన్లు కలిపి సుమారు 1000 మంది ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి విధులు నిర్వహించడం జరుగుతుంది. మరి పోలీస్ సిబ్బంది ప్రత్యేకించి 1,300 మందిని బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేశారు. వీరంతా కూడా స్టార్టింగ్ పాయింట్ మరి 80 ఫీట్ రోడ్డు దగ్గర నుంచి మనకి వచ్చే భక్తులు, ఆ వెహికల్స్ పార్కింగ్ ప్లేసులు అన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్ననే ఎస్పీ గారు, మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ పార్కింగ్ ప్లేసులు, భక్తులు ఎక్కడైతే ముందు స్టార్టింగ్ పాయింట్లో వాళ్ళు వివిధ వెహికల్లో వచ్చి అక్కడి నుంచి మా దేవాలయానికి ఏ విధంగా వాళ్ళు నడుచుకుంటూ వస్తారు, క్యూ లైన్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, మన టెంపుల్ ఆర్చ్ గేట్ దాకా వచ్చే వెహికల్స్ వాళ్ళు ఏ విధంగా వస్తారు, అలాగే వీవీఐపీస్ మంత్రులు కానీ లేకపోతే వివిధ శాఖల అధికారులు కానీ, మరి అదేవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీస్ కానీ ఇలాంటి వీవీఐపీలు అందరూ కూడా ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఏ విధంగా రావాలి, వాళ్ళకి ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయడం, ఆర్చ్ గేట్ నుంచి తీసుకురావడం. ఎన్ని గంటలకు సార్ దర్శనిచ్చారు? అన్ని గంటలకు కానీ వీఐపీలకి స్లాట్ ఉండదండి. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు దర్శనం ప్రొవైడ్ చేస్తాము. స్లాట్ ఓన్లీ 500 రూపాయల టికెట్ తీసుకున్న అభిషేక టికెట్దారులకు మాత్రమే స్లాట్స్ 4 విభాగాలుగా విభజించాము. ప్రతి 2 గంటలకి 750 టికెట్లు తీసుకున్న సభ్యులను మాత్రమే దర్శనానికి వదులుతాం. మళ్ళీ సెకండ్ స్లాట్లో మళ్ళీ ఒక 750. ఈ విధంగా చేయటం వల్ల సామాన్య భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదన్నది మా ముఖ్య ఉద్దేశము. మరి అధికారులు కానీ ఏ రకమైన పూజలు ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి? అర్ధరాత్రి ఈరోజు ఏ విధమైన పూజలు కానీ సేవలు కానీ ఉండవండి. అంతరాలయ దర్శనం కూడా ఉండదు. ఓన్లీ భక్తులకి స్వామివారి ఒక దర్శనం మాత్రమే ఉంటుంది ఈ రథసప్తమి రోజుని. మిగతా కార్యక్రమాలన్నీ కూడా మిగతా రోజుల్లో జరుగుతాయి తప్ప ఈ రథసప్తమి రోజున ఓన్లీ స్వామివారి దర్శనం మాత్రమే జరుగుతుంది. అందరికీ కూడా స్వామివారి దర్శనాన్ని అందించి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున మరి మా స్థానిక ఎస్పీ గారు, కలెక్టర్ గారు, వాళ్ళ యంత్రాంగము, రెవెన్యూ, పోలీసు, మరి మీడియా సభ్యులు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. జై సత్యనారాయణ. రథసప్తమికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మొత్తం మీద 1,00,000 మంది వరకు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు కూడా డిప్యూటీ కమిషనర్ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఏంటంటే వీవీఐపీలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అంటే ఒరిస్సా నుంచి, మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా సూర్యనారాయణమూర్తి రథసప్తమికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. మరోవైపు నగరంలోని మిగతా అంటే ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా సెమిరోడ్ జంక్షన్ కానీ లేకపోతే 80 ఫీట్ సంబంధించి లేకపోతే రామలక్ష్మణ థియేటర్ నుంచి కూడా మొత్తాన్ని కూడా ట్రాఫిక్ అంటే ఆంక్షలు పెట్టాం. ఇటువైపు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా వేరే మార్గాల నుంచి వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేసి తెలిసింది. మొత్తం మీద అర్ధరాత్రి నుంచి కూడా స్వామివారికి సంబంధించి నిద్రూప దర్శనం కలిగించే అవకాశం కూడా భక్తులందరూ కలిగిస్తున్నారు. ఎక్కడ కూడా అంటే సామాన్య భక్తులకు కానీ లేకపోతే వృద్ధులకు కానీ లేకపోతే మిగతా ఎవరికి దివ్యాంగులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా ఆలయ కమిటీ స్పష్టం చేస్తుంది. వీడియో జర్నలిస్టు నాగరాజుతో రాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.